రోమిలో రాసిన పత్రిక 8వ అధ్యాయం 28 నుంచి 30 వరకు. అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదు. అయితే దేవుని బిళ్ళారా, మనము దీవించబడడానికట దేవుడు తన సంకల్పం చొప్పున పిలువబడిన ప్రతి వారికి కూడా మరి అవన్నీ కూడా దీవెనలన్నీ కూడా సమకూడి మరి మనకు ప్రాప్తిస్తున్నాయట, లేదా దొరుకుతున్నాయట. అవన్నిటిని కూడా మనము క్రమేణా పొందుకుంటున్నాం అన్నమాట. అయితే మరి వాస్తవంగా మనం పొందుకుంటున్నామా, పొందుకోలేకపోతున్నామా? మనం దీవించబడుతున్నామా, దీవించబడలేకపోతున్నామా? అయితే దేవుని యొక్క సంకల్పం చొప్పున పిలువబడిన ప్రతి వారికి దీవెనలు కలుగుతాయని చెప్పి రోమిలో రాసిన పత్రిక 8:28 నుంచి 30 వరకు మనం చదివితే తెలుస్తుంది. కానీ చాలామంది జీవితాల్లో ఈ యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మరి కనబడడం లేదు. ఎందుకు? దేవునికి స్తోత్రం. ఎందుకనంటే ఎక్కడో గడబడి ఉన్నదన్నమాట. వారి జీవితాల్లో ఏదో సంథింగ్ మరి సరి అయిన విధంగా లేదన్నమాట. కాబట్టి వారి యొక్క జీవితము దేవునికి యోగ్యమైనదిగా ఉంటే దీవించబడతారు, యోగ్యమైనదిగా లేకపోతే దీవించబడలేరు. అందుకోసమే యాకోబు రాసిన పత్రిక 4:2 మనం చూసినట్టయితే అక్కడ రాయబడిన మాట, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం, రక్షణ చదువురా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. ఆశిస్తున్నారు కానీ ఆశిస్తున్నారు కానీ మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు. మత్సరపడుదురు కానీ సంపాదించుకోలేక పోతున్నారట. యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మత్సరపడుతున్నారట, నరహత్య చేస్తున్నారట, కొట్లాడుతున్నారట. దేవుణ్ణి అడిగే విధంగా అడగక, అడగరాని విధంగా జీవితమును పెట్టుకొని అడిగి, అంటే చెడ్డ జీవితం పెట్టుకొని దేవుని దగ్గర అడిగి పొందలేకపోతున్నారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన యొక్క జీవితమే మనము దీవింపబడకపోవడానికి కారణం అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే నువ్వు దేవుని యొక్క దీవెనలు సరిగ్గా అడగపోవటం బట్టి నువ్వు ఒక పాపాత్ముడుగా ఉంటున్నావు. కాబట్టి మరి నీ యొక్క జీవితము దీవించబడడం లేదు. అయితే నువ్వు ఇంకెలా అడగాలట? విశ్వాసముతో దేవుని అడగాలట. చూడండి ఒక మాట, అదే యాకోబు రాసిన పత్రిక 1:6. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6. అయితే మీరు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలెను. అయితే చాలామంది ఏం చేస్తున్నారట? విశ్వాసము లేకుండా దేవుని అడుగుతున్నారట. అంటే దేవుడు అంటే ఏం చేస్తాడులే అని చెప్పి నేనేదో మహా ఆజానుభావుని కాబట్టి నా వల్లనే సమస్తం అవుతుంది, దేవుని వల్ల ఏమి కాదు, దేవుడు అనేటువంటి మాట వ్యర్థము అని చెప్పి అనుకుంటే నీవు దీవించబడలేవు అని చెప్పి రాయబడ్డది. దేవుని నమ్మి దేవుని అడగడము అది ఏమాత్రం కూడా బలహీనత కాదు. అది ఒకవేళ నువ్వు బలహీనత అనుకుంటే నీవు నాస్తికుడు అయిపోతున్నావు. అది నువ్వు దేవుని నమ్మటం అనంటే నమ్మకపోవటం అనేటువంటిది ఏదైతే నువ్వు చేస్తున్నావో దాన్ని బట్టి నువ్వేమైపోతున్నావు? నీవు ఒక ప్రకృతి సంబంధి అయినటువంటి వ్యక్తిగా మారిపోయినావు. ప్రకృతి సంబంధి అంటే అర్థం ఏంటిది? అతడు కేవలం ఈ భూమి మీద పుట్టాడు, సంపాదించాలని కోరుకుంటాడు, సత్యదాకా బ్రతుకుతాడు, తర్వాత చచ్చిపోతాడు.
అంతే. అతనికి ఎలాంటి దేవుడు అన్నది ఉండదు. అంతేకాకుండా మరి ఎందుకు ఈ భూమి మీద పుట్టాడో, ఎందుకు బ్రతికాడో, ఎందుకు సచ్చాడో అనేది కూడా తెలియదు. అలాంటి వ్యక్తి ప్రకృతిలో అనేకమైనటువంటి జీవులు పుట్టి చచ్చినట్టు వాని బ్రతుకు కూడా పుట్టి చచ్చినట్టుగానే వాని యొక్క జీవితం ప్రకృతి సంబంధమైనటువంటి జీవితం కలిగి ఉన్నాడు కనుక అతనికి దేవుడు అంటే పట్టదు గిట్టదు. దేవుడు అనేటువంటి మాట అతనికి అపహాస్యంగా ఉండిపోతుంది. అందుకొరకే అక్కడ ఏమంటున్నారంటే నువ్వు విశ్వాసముతో దేవుణ్ణి అడగాలట. దేవునికి స్తోత్రం. మళ్ళీ చదవ మాట 1:6. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగాలట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకోసమే బైబిల్ కూడా చెప్పింది. ఎక్కడ అది చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 అనుకుంటా. చూడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేటువంటి వాడు ఆయన ఉన్నాడని తనను వెదికేటువంటి వారికి ఆయన ఫలితం ఇస్తాడని నమ్మవలెను కదా అని చెప్పి రాయబడ్డది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడు కాలేడట. కాబట్టి దేవునికి ఇష్టుడు కానటువంటి వానికి ఇక దేవుడేం సాయం చేస్తాడు? అతడు దేవుని నుంచి ఏమి కోరటం లేదు కాబట్టి అతనికి విశ్వాసం లేదు. ఎలాంటిది ఆశించటం లేదు కాబట్టి అతడు పొందటం లేదు. అయితే దేవుడు ఉన్నాడని నమ్మాలట. ఆయన నమ్మేటువంటి వానికి ఫలితం దయచేస్తాడని చెప్పి నమ్మాలట. అలాంటి ఆశాభావము దేవుని పట్ల పెట్టుకున్నట్టయితే దేవుడు దీవిస్తాడు అని చెప్పి దేవుని యొక్క లేఖనం అంటుంది. నీవు విశ్వాసము కలిగిన వాడవైతే బైబిల్ చదువుతావు, విశ్వాసము కలిగిన వాడవైతే ప్రార్థన చేస్తావు, విశ్వాసము కలిగిన వాడవైతే పాడతావు, విశ్వాసము కలిగినటువంటి వాడవైతే దేవుని యొక్క గొప్పతనాన్ని ఇతరులకు నువ్వు చాటుతావు. నువ్వు విశ్వాసము గలవాడవైతే దేవుణ్ణి ఆరాధిస్తావు, విశ్వాసము గలవాడవైతే దేవునికి ఇస్తావు, విశ్వాసము కలిగినటువంటి వాడవైతే దేవునికి పరిచర్య చేస్తావు. దేవుని సంఘములో పరిచారకుడిగా మంచిగా నువ్వు చేయగలుగుతావు. నీకు విశ్వాసమే లేనప్పుడు ఇవన్నీ కూడా నువ్వు చేయలేవు. నీ బ్రతుకంతా కూడా ఏండ్లు గడిచినా కానీ కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగానే ఉంటుంది. ఓ మరుగుజ్జోన్ లేక వాడు ఎందుకు పనికిరానటువంటి పనికి మాలిన లెక్క నీ యొక్క జీవితం అలాగనే ఉంటుంది. మరుగుజ్జోనికి పెళ్లి కాకుండా వారు ఫలించనట్టు, వాని జీవితము ఎదగనట్టు, వాని జీవితము డెవలప్ కానట్టు నీ జీవితం కూడా అలాగనే ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటిదని అంటే, దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను యాక్చువల్ ఫిజికల్ మరుగుజ్జును గురించి చెప్పడం లేదు, కానీ మన ఆత్మీయ జీవితం మరుగుజ్జులాగా ఉండిపోయేటువంటి వారి గురించి నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఇంకో మాట మనం చదువుకుందాం. కింది వచనము చూడండి. మనమాట దేవుని అడుగుతున్నాము కానీ అది చెడు విధానములు అడుగుతున్నమాట, తప్పుడు విధానములు అడుగుతున్నమాట. యాకోబు రాసినటువంటి పత్రిక 4 అధ్యాయము 3వ వచనం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము అడుగుచున్నారు, వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక తెలంగాణ సామెత ఏమున్నదనంటే, అన్న పెళ్ళికి ఏడిచిండట, అదే టైంలో తమ్ముడు పిల్లలకి ఏడిచిండట. అంటే అన్నకంటే ముందే వీడు ఎవరితో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, వాడు పిల్లల కోసం ఏడుస్తుండు.
అంటే ఈ భూమి మీద ఈ మనుషులు కూడా, ఈ లోకం కూడా ఎలా ఉన్నదని అంటే, తిందామంటే తిండి లేదు కానీ అదేంతో మీసాలకు సంపెంగ నూనె కావాలన్నాడట. మింగుదామంటే మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అడిగిండట. అంటే దాని అర్థం ఏంటిది? వీని యొక్క భావం ఎలా ఉన్నదంటే అత్యాశ అనేటువంటిది ఉన్నదన్నమాట, దురాశ అనేటువంటిది ఉన్నది, భోగం ఉన్నది వీని జీవితంలో, మోహం ఉన్నది. అందుకోసం బైబిల్ ఏం చెప్తుంది? సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అని చెప్పబడ్డది. సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. అంటే ఆత్మీయ జీవితంలో వీనికి సంతృప్తి అనేటువంటిది లేదు కాబట్టి, వీడు ఉన్నదాన్ని బట్టి కూడా సంతోషించే మనసు తనకు లేదు కాబట్టి, వాడు లేని కోరికలు, అందరి ద్రాక్ష కొరకు వాడు ఎత్తుగడలేస్తుంటున్నాడు అన్నమాట. అందుకొరకు దేవుని బిడ్డలారా, ఆశ ఉండటం మంచిదే కానీ దురాశ ఉండటం మంచిది కాదు. భోగముల నిమిత్తం నీకెందుకు కావాల్సింది? నీవు సైకిల్గా నడిపే స్థితి ఉంటే నీవు బండిని ఎందుకు కోరుకుంటున్నావు? నువ్వు బండినే నడిపించుకునే స్థితి అన్నప్పుడు నువ్వు కారుని ఎందుకు కోరుకుంటున్నావు? అంటే నువ్వు ఎదగాలని చెప్పి నీ యొక్క ఉద్దేశం కదా. కానీ నీదేదైతే దురాశ ఉన్నదో అది నిన్ను పాపానికి నడిపిస్తుంది. ఎందుకనంటే ఒకవేళ కారు సంపాదించుకునే విషయంలో నువ్వు అబద్ధాలు ఆడచ్చు, దొంగతనం చేయొచ్చు, విశ్వాసాలనే దోసుకోవచ్చు, లేకపోతే ఇటు సేవకుణ్ణి మోసగించవచ్చు. దేవుని భక్తికే నువ్వు ఎగనామం పెట్టచ్చు. ఉదాహరణకు ఒకప్పుడు ఏమి లేని స్థితిలో దేవుడిని ఆశీర్వదిస్తే 4 రకాలైనటువంటి షాప్స్ ఓపెన్ చేసుకొని గుడికే మానేసి, ప్రార్థనకే మానేసి, చర్చ్కే మానేసి, సావాసానికే మానేసి నీ జీవితాన్ని మరి భ్రష్టు పట్టించవచ్చు. అందుకొరకు మన జీవితం ఎలా ఉండాలి అని అంటే, తగుమాత్రము దాని విషయంలో ఫస్ట్ సంతృప్తి పొంది ఆత్మీయ వరాలు, ఆత్మీయ దీవెనలు, ఆత్మీయమైన గుణలక్షణాలను అలంకరించుకోవడానికి, ఆత్మీయతలో ఎదగడానికి నిన్ను నీవు పురికొల్పుకోవాలి. అందుకోసమే నిజమైనటువంటి అభివృద్ధికి సూచన ఏంటిదని అంటే ఆత్మీయ జీవితము పరిపక్వతలోనికి రావటము. ఆత్మీయ జీవితము ఒక వరుని కోసము ఈ ఎదురు చూసినటువంటి ఒక అలంకరించుకున్నటువంటి ఒక వధువు ఏ విధంగానైతే అలంకరించుకొని మరి సర్వాంగ సుందరంగా తయారై మరి ఆ వధువు కోసం, ఆ వరుని కోసము ఎదురు చూస్తుందో అలాగనే తన జీవితాన్ని అలంకరించుకోవటం, ఆత్మీయ దృష్ట్యా, ఆత్మీయ గుణ లక్షణాలతో, మంచి లక్షణాలతో, అప్పుడు నీ యొక్క జీవితం నిజమైనటువంటి దిశలోనికి వెళ్ళినట్టు. చాలామందిలో మంచి సుగుణాలు ఉండయి. మంచితనము, దీర్ఘశాంతము, దయాలుత్వము, ఆశానిగ్రహము, ఇవన్నీ కూడా, ప్రేమ, ఇవన్నీ కూడా వారి యొక్క జీవితంలో ఉండవు. ఇవి కదా మనకు కావాల్సింది. ఈ ప్రేమ కదా, దీర్ఘశాంతం కదా, దయాలుత్వం కదా, మంచితనం కదా మనకు ఉండాల్సింది. ఇవి కదా మనకు నగలు, ఇవి కదా మనకు అలంకారాలు, ఇవి కదా మనకు ఆస్తి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే పౌలు భక్తుడు ఏమంటాడురా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఏమంటాడు? కొండలను పెకిలింపగలిగినటువంటి వరాలు నాకున్నగాని కూడా వ్యర్థమే, నేను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడనే, అన్నీ గతించిపోతాయి, ప్రేమ ఒకటే నిలుస్తుంది అని అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దైవికమైనటువంటి ప్రేమలో మనం ఎదగాలి. అది కదా మనం దేవుడు అడిగేది, కోరుకునేది. ప్రజల పట్ల ప్రేమ, దేవుని పట్ల ప్రేమ మనకు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ భోగభాగ్యాల కోసం కాదు. దేవునికి స్తోత్రం. భోగభాగ్యాల ద్వారా ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ధనము సమస్త కీడులకు మూలము అని చెప్పి రాయబడ్డది. ఇంకా అంతేకాకుండా ఇంకేమని రాయబడ్డది? విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట శ్రేష్టము అని చెప్పి రాయబడ్డది. అయితే
దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని దేవుడు కోరుకున్న సంకల్పం అనుగుణంగా మరి తీర్చిదిద్దేది ధనము కాదు, దేవుని ఎడల వినయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.